ప్రభు యొక్క నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాం. మేమందరం కూడా క్షేమంగానే ఉన్నాం. మీ క్షేమం కొరకు అండదినము మా ప్రార్థన మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాతావరణం చాలా చోట్ల అననుకూలంగా ఉంది. కొన్ని చోట్ల వరదలు ఉన్నాయి, కొన్ని చోట్ల అననుకూల పరిస్థితులు ప్రయాణాలకు ఉన్నాయి. అలాంటి వారందరికీ క్షేమం కలగాలని ప్రభు పేట కోరుతున్నాను. ఈ సమయంలో మన రోమిలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం పరిశీలనగా తెలుసుకోవడానికి చూస్తున్నాం. 32 వచనం వరకు మనం పరిశీలనగా తెలుసుకుని, ముఖ్యంగా ఆ వచనాల్లో పౌలు ఏమని తెలియజేయాలనుకుంటున్నాడో, ఏమని చెప్పాలనుకున్నాడు ఆ ఉత్తరం ద్వారా అనేదాన్ని మనం పరిశీలనగా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చదివినటువంటి 1 నుంచి 12 వచనం వరకు కూడా వారి యొక్క విశ్వాసం సర్వలోకమున ప్రచురించబడడం, ఆ వారి యొక్క విశ్వాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వారిని దర్శించాలని, వారిని విశ్వాసం చేత బలపరచాలని పౌలు ఆశించడం మనం చూచి ఉన్నాం. ఈ విధంగానే పౌలు వారిని చూడాలనుకోవటం లేదా కలవాలనుకోవటం అనేది ఏదో వ్యక్తిగతంగా వారితో పరిచయాలు పెంచుకోవడానికి కాదు, ఆత్మ సంబంధముగా వారి విశ్వాసం చేత పౌలు యొక్క విశ్వాసం చేత రోమిలో ఉన్నటువంటి విశ్వాసులు అంతకంతకు బలపరచబడాలనేటువంటి ఉద్దేశాన్ని పౌలు కలిగినట్టు మనం చూడగలం. అందుకని ఈ 13వ వచనంలోనే ప్రారంభంలోనే ఒక మాటను ఆయన తెలియజేశాడు. ఏమనంటే, నేను మీ అందరికీ ఆత్మ సంబంధమైన కృపావరంలో ఏదైనా మీకు ఇచ్చి మీ దగ్గర నుంచి నేను ఫలితాన్ని ఆశిస్తున్నాను అన్నాడు. ఏం ఫలితం అది? అన్ని జనుల్లో నేను ఏ విధంగానైతే దేవుని యొక్క స్వార్థను ప్రకటించడం ద్వారా నేను ఫలితాన్ని సంపాదించి ఉన్నాను ఆత్మ సంబంధంగా, అదే ఫలితాన్ని మీ నుండి కూడా నేను ఆశిస్తున్నాను. అందుచేత మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కలవాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పి పౌలు తెలియజేయడం జరిగింది. అయితే వారిని కలవటానికి, వారిని పరామర్శించడానికి లేకపోతే వారిని ముఖాముఖిగా కలవటానికి చేసిన ప్రతి ప్రయత్నంలో అపవాది చేత కానీ లేదా ఇతర పనుల చేత కానీ అతను ఆటంకపరచబడి ఉన్నట్టుగా మనం చూడగలం. ఆ విషయాన్ని పౌలు రోమిలో ఉన్నటువంటి విశ్వాసులకు తెలియపరచాలని ఆశపడి ఉన్నాడు. ఆ విధంగానే ఆయన తెలియపరచాడు. ఇందులో ప్రధానమైనది ఏంటంటే, చివరి దాకా 13 నుంచి 32 దాకా వచనాలు మన పరిశీలనగా ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా 13 నుంచి 15 వచనాల్లో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న విషయం గురించి ప్రస్తావన చేయబడడం జరిగింది. అలాగనే 16 నుంచి 17 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వార్థ శక్తివంతమైనదని, విశ్వాసం ద్వారా రక్షించబడడానికి అది ఒక ఆయుధంగా కల్పించబడిందని దేవుని చేత, అంత మాత్రం కాదు దేవుని నీతిని వెల్లడింపచేసేదని చెప్పి మనం చూసి ఉన్నాం. అలాగనే 18 నుంచి 22 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క కోపం భక్తిహీనులపై ఎలా వెదజల్లుతుందో, అంటే భక్తిహీనత అంటే బుద్ధిహీనత, బుద్ధి లేకుండా చేసేటువంటి పనులు, లేకపోతే ఆలోచన లేకుండా చేసేటువంటి పనుల ద్వారా దేవుని యొక్క శాపము లేదా దేవుని యొక్క కోపం ఏ విధంగా ఉండబోతుందో పౌలు దాన్ని విశదపరిచి ఉన్నాడు. అంత మాత్రం కాదు, అంటే దాని గురించి చెప్పేటప్పుడు దేవుని గురించి ఎరిగి దేవునిగా మహిమపరచకపోవడం ప్రధానమైన సమస్య. రెండవది సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించడం. ఈ 2 సమస్యలను వారి మధ్య ప్రస్తావన చేసి వాటి ద్వారా వారు కలుగుతున్నటువంటి నష్టాలు ఏంటి, వాటి ద్వారా వాళ్ళు పొందుతున్నటువంటి అపకీర్తి ఏంటి, వారి జీవితాలు ఏమైపోతున్నాయి, వారు ఏమేమి కోల్పోతున్నారు, దేవునికి ఎంత దూరం అయిపోతున్నారు, వీటన్నిటిని కూడా ప్రస్తావన చేసినట్టుగా మనం చూడగలం. అందుచేత ఈ దినాన్ని మనం ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో పేర్కొనబడినటువంటి ఈ విషయాలు, అంటే ముఖ్యంగా రోమిలో ఉన్నటువంటి పత్రికను అనుసరించి ఆయా చోట్ల వీటి విషయం మేము మాట్లాడినటువంటి మాటలను కూడా మనం గ్రంథం ద్వారా పరిశీలనగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ యొక్క పత్రికలో ప్రధానమైనది మొట్టమొదటిది దేవుని యొక్క నీతి, రెండవది మానవుని యొక్క పాపం, మూడవది విశ్వాసం ద్వారా రక్షణ, క్రీస్తు యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. వీటిని గుర్తించుకుంటే అసలు రోమిలో ఉన్నటువంటి విశ్వాసులకు ఏమి కొదువై ఉన్నది, వారికి ఏమి చెప్పాలనుకున్నాడు, వారిని ఎలాగైనా పురుకొల్పాలనుకుంటున్నాడు, వారి యొక్క విశ్వాసం ద్వారా ఏమి పొందాలనుకుంటున్నాడో పౌలు ఆ విషయాన్ని మనం దృఢంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పౌలు యొక్క కోరికను, బాధ్యతను మనం చూసినప్పుడు ఆయన యొక్క బాధ్యత లేదా ఆయన యొక్క కోరిక ఏంటంటే చూడాలి. ఎందుకోసం చూడాలంటే ఆత్మ సంబంధంగా వారికి కృపావరం ఏదైనా ఇచ్చి లబ్ధి పొందాలి ఆత్మ సంబంధంగానే. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి లబ్ధిని పౌలు కోరుకుంటున్నప్పుడు భౌతిక సంబంధంగా వారిని చూడాలని ఎలా అనుకుంటాడో అనుకోవడం, అంటే భౌతిక సంబంధంగా తన యొక్క
అభిలాష ఉండనప్పటికీ ఆత్మ సంబంధంగా వారి యొక్క విశ్వాసాన్ని బలపరచాలని, వారి విశ్వాసం ద్వారా మరొక విశ్వాసం అనగా తను కానీ లేకపోతే ఇతరులు కానీ వారి విశ్వాసం బలపరచబడాలని పౌలు అభిలాషించినట్టుగా మనం చూడగలం. పౌలు మాట్లాడిన మాటలు మనం చూస్తే స్వార్థ ప్రకటించడం నా బాధ్యత అంటున్నాడు. ఆయన తన బాధ్యతగా తను వ్యక్తపరుచున్నాడు. అంటే బాధ్యత అంటే ఆ శరీర సంబంధమైన మరేది కాదు, ఆత్మ సంబంధమైన రుణము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే అప్పుతో సంబంధించింది కాదు, అది బాధ్యతతో కూడుకున్నది. ఆ బాధ్యతతో కూడుకున్నటువంటి తన యొక్క పని అంటే సువార్త ప్రకటన చేయాలి, సువార్తను ప్రకటన. ఎందుకని వారందరూ అక్కడ ఎలాంటి వారు ఉన్నారంటే గ్రీకులు ఉన్నారు, అంటే గ్రీకులు కానివారు అనగా అన్యులు ఉన్నారు, అంత మాత్రమే కాదు జ్ఞానులు ఉన్నారు, అవివేకులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏ విధంగానైనా స్వార్థ ప్రకటన ద్వారా వారికి రక్షణ అందించాలని పౌలు అభిలాషించినట్టుగా మనం చూడగలం. నాకు అన్యజనులకు ఉపదేశించబడడానికి బాధ్యత ఇవ్వబడిన, నాకు ఇవ్వబడినటువంటి బాధ్యతల ప్రకారంగా మరి అపోస్తులు అయ్యాడు కదా, నేను అపోస్తులని తెలియజేస్తున్నాను. అనగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వచనాన్ని ఆధారంగా చేసుకుని ఆయన దానిలో తన యొక్క జీవితాన్ని నిమగ్నం చేసుకున్నట్టుగా మనం చూడగలం. ఏంటిది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయటం, నమ్మిన ప్రతి వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం ఇచ్చి వారికి ఏవైతే సంగతులు విని ఉన్నాడో వాటిని తెలియపరచడం, వేటిని చూచి ఉన్నాడో వాటిని తెలియపరచడం, ఇది బాధ్యత. సో ఈ బాధ్యత పౌలు దాన్ని ఒక దృఢమైనటువంటి సంకల్పముగా ఎంచుకుని తనకు ఇవ్వబడినటువంటి బాధ్యత ప్రకారం ఎక్కడైతే విశ్వాసము కలిగిన వారని భావించి ఉన్నాడో వారికి సరైనటువంటి విశ్వాసం వాక్యం ద్వారా అందించాలి. వారిలో ఉన్నటువంటి లోపాలు ఏదైతే అది పాపం గురించే కాదు, దేవుని గురించే కాదు, రక్షణ గురించే కాదు, లేదా క్రీస్తు గురించే కాదు, పరిశుద్ధాత్మ గురించే కాదు, దేని గురించి ఉన్న ఆ లోపాన్ని సవరించాలి, ఆ లోపాన్ని వాక్యం ద్వారా సరిచేయాలని పౌలు క్షుణ్ణంగా దాని మీద దృష్టి నిలిపినట్టు మనం చూడగలం. అందుకని ఆయన చెప్తున్నాడు, స్వార్థను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకనంటే అది నమ్ము ప్రతి వానికి కూడా, అది యూదులైతేనేమి గ్రీసు దేశస్తులైతేనేమి ఎవరైనప్పటికీ కూడా అది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి ఉన్నది అని అన్నాడు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క సువార్త అనేది మనందరికీ గడిచిన కాలంలో నేర్చుకున్నటువంటి పాఠాలను మనం నేర్చుకున్నాం. అది విశ్వాసానికి సంబంధించినటువంటిది అంత మాత్రం కాదు, నీతిని కలుగజేసేది, రక్షణ కలుగజేసేది అని మనం నేర్చుకున్నాం. మరికొన్ని వచనాలు మనం పరిశీలనగా చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సువార్త అనేది ఒక యుద్ధోపకరణము, అంటే ఆత్మ సంబంధమైన దేవుని పరికరం అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. అలాగనే మరొక మాటగా మనం ఎఫెసీ పత్రిక మనం చదివినప్పుడు సర్వాంగ కవచం అనే మాట ఉపయోగించబడడం జరిగింది. అంటే దేవుని యొక్క సువార్త అనేది నువ్వు ధరించుకుంటే, లేదా నువ్వు అంగీకరిస్తే, లేదా క్రీస్తును నువ్వు కలిగి ఉంటే, సువార్త ద్వారా నువ్వు నింపబడి ఉంటే అదొక కవచముగా నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడుతుందని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుచేత పౌలు వాళ్ళకి చెప్పేది ఏంటంటే నమ్ము ప్రతి వానికి కూడా రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి ఉన్నటువంటి దేవుని సువార్త రోమాలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా నేను తెలియజెప్పాలనుకుంటున్నాను అనేటువంటి ఉద్దేశాన్ని వారికి వ్యక్తపరిచి ఉన్నాడు. ఆ సువార్త కోసమే నేను సిగ్గుపడేవాడిని కాను. ఎందుకనంటే నమ్ము ప్రతి వానికి కూడా అది రక్షణ కలుగు చేయడానికి దేవుని శక్తి ఉందని గుర్తు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ వచనాలను మనం ఆలోచన చేసినప్పుడు యెహెజ్కేలు పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక చిన్న వివరణ మనం గమనించవచ్చు. ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ వారికి చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఎవరినైనా హెచ్చరించవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు వారిని హెచ్చరించాలి. వారిని హెచ్చరించకపోతే వారి యొక్క రక్తం నీ మీద ఉండిపోతుంది, నిలిచి ఉండిపోతుంది. వారిని హెచ్చరిస్తే వారి యొక్క పాపం నువ్వు తొలగించిన వాడు అవుతావు. వినకపోతే పాపం వారిది. కాబట్టి విన్నారనుకో, నువ్వు వారి యొక్క ఆత్మను నువ్వు రక్షించడానికి నువ్వు ప్రయత్నపడినాడు కాబట్టి నీకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది. అందుకని నువ్వు వాక్యాన్ని అంగీకరించినా, లేదా క్రీస్తుని అంగీకరించినా, లేదా రక్షణ పొందినాను, ఏదో గుడికి వచ్చి వెళ్తాను, లేదా ప్రార్థనకి వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్తాను అని అనటానికి అదేమీ నువ్వు ఎక్స్కర్షన్కి వెళ్ళే ట్రిప్ కాదు. అది నీ యొక్క రక్షణ భాగ్యమును కలిగిన వాడవై నీ విశ్వాసాన్ని అంతకన్నకు పెంపొందించే పనిని కొనసాగించాల్సినటువంటి అవసరత
లేదా బాధ్యత నీ మీద ఉందనే సంగతి, నా మీద ఉన్న సంగతి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రార్థన అనేది ఎప్పుడు జరిగినా కూడా, లేదా ఆరాధన ప్రతి ఆదివారం జరిగిన ప్రభువుల పాద పొందడానికో కానుకలు వేయటానికో దానికి మాత్రమే పరిమితం కాదు. నీ విశ్వాసము పెంపొందించబడాలి. నువ్వు ప్రవర్తన ద్వారా, నువ్వు పాటలు పాడడం ద్వారా, లేదా నువ్వు వాక్యం వినటం ద్వారా, నువ్వు క్రమశిక్షణగా నడుచుకోవడం ద్వారా నువ్వు నీ యొక్క విశ్వాసాన్ని కనపరచవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అందుకని హెజ్కేల్ గ్రంథంలో 3 అధ్యాయాలు మనం పరిశీలన చేసినప్పుడు మనం గమనించవలసిన విషయం అదే. నువ్వు హెచ్చరిస్తే వారు వినకపోతే పాపం వారిది, విన్నారనుకో ఆ బహుమానం నీకే కలుగుతుంది. నీ బాధ్యత నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు. వారిని ఒకవేళ నువ్వు హెచ్చరించకపోతే వారి యొక్క రక్తం నీ మీద నిలిచి ఉంటుందనే సంగతి, అనగా వారి యొక్క పాపం నీ మీద నిలిచి ఉంటుందనే సంగతిని ఇశ్రాయేలుకు తెలియపరిచినట్టు మనం చూడగలం. అందుకని పౌలు ధర్మశాస్త్రోపదేశకుడు కనుక, పాత నిబంధన గ్రంథంలో వచనాలన్నీ బాగా ఎరిగినవాడు కనుక, నేను అపోస్తలుని క్రీస్తు రాయవారిగా నియమించబడిన వాడును కనుక ఖచ్చితంగా నాకు ఇవ్వబడినటువంటి బాధ్యతలో ఏ లోపం లేకుండా, శక్తివంచన లేకుండా, ఆ పదాన్ని కూడా ఇక్కడ వాడినట్టుగా మనం చూడగలం. నాకు ఇవ్వబడినటువంటి సామర్థ్యం కూడాది దేవుని కొరకు నేను పనిచేయాలి, నాకు ఇవ్వబడినటువంటి సామర్థ్యాన్ని నేను ఎక్కడ కూడా నిర్లక్ష్య పెట్టననేటువంటి ఉద్దేశాన్ని పౌలు దృఢంగా ప్రకటించినట్టు మనం చూడగలం. అంత మాత్రం కాదు, కీర్తన గ్రంథము 40 అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇలాగునో రాయబడి ఉండటం జరిగింది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసి ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు అని దావీదు పలికిన మాటలు. దావీదు ఎవరు? రాజుగా ఉన్నటువంటి దావీదు సైతము దేవుని గురించిన విషయాలు తెలిస్తే వినకుండలే, అంటే మౌనంగా ఎక్కడో నిలిచి ఉండిపోయి నేను ప్రార్థనకి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, లేకపోతే కానుక ఇచ్చాను అనే సంతృప్తితో లేడు. ఆత్మసంతృప్తి కాదు. అతని యొక్క సంతృప్తి ఏంటి? నా పెదవులు మూసుకొనకుండా, నేనంటే నిశ్శబ్దంగా ఓరకొనకో పక్కన కూర్చోకుండా నేనేం తెలియజేస్తున్నాను, నా దేవుని గురించినటువంటి విషయాలు నేను ప్రకటన చేస్తున్నాను అన్నాడు. అదే విషయాన్ని చెప్పి మహాసమాజంలో, అంటే జనులందరి ఎదుట నేను సువార్తను, లేదా నీతి సువార్త అనే మాట వాడబడడం జరిగింది. నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను, లేదా ప్రకటించి ఉన్నానన్న సంగతి నువ్వు ఎరుగుతూ నాయన అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, నీ నీతిని నా హృదయంలో నేను ఉంచుకొని నేను ఊరకుండలేదు. అంటే నేను దేవుని నమ్మాను కదా అని ఎక్కడో మూల కూర్చుంటే సరిపోదు. ఇప్పుడు నాకు బాగోలేదని చెప్పి నేను ఒక మూలను ఉండిపోతే, నేను కొంతకాలం ఉండిపోయాను, రోజులు గడుస్తున్నప్పుడు నా పని నేను చేసుకోవడానికి నా పనులకు ఆటంకంగా ఉంటుంది, కొనసాగలేకపోతుందని చెప్పి నేను మధ్యలో ఆపేశాను. నేను మళ్ళీ ఇప్పుడు తెలుసుకుని, ఇప్పుడు మనం ఎంత బాగోపోయినా దేవుని ప్రకటన చేయాలి, మన నోటిని దేవుని కొరకు వెచ్చించాలన్న ఉద్దేశం మీద నేను మళ్ళీ మొదలుపెట్టా. అంటే దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు దేని విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఇంతకుముందు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాటలకి చాలా తేడా ఉందని నాకు తెలుస్తుంది. కొన్ని పదాలు నేను ఉచ్చరించలేకపోతున్నాను. అలాగే నేను సిగ్గుపడాల్సిన పని లేదు. నేను ఏం పలుకుతున్నానో, ఏ ఉద్దేశం మీద మాటలు పలుకుతున్నానో దేవునికి తెలుసు. కాబట్టి వినే వాళ్ళకి అర్థమవుతుందనే ఉద్దేశం మీద నేను ప్రకటన చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు దావీదు చెప్తున్న మాట ఇదే, నా దేవుని యొక్క నీతిని నా హృదయంలో నేను దాచుకుని ఊరకుండలేదు. అంటే మరి ఉంచుకున్నా అంటే ఉపయోగం ఏముంది? ఏదోటి చేయాలిగా. అందుకని దానికి ఆయన ఏం చేశాడనంటే, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను అంటున్నాడు ఆయన. అందుచేత మనం కూడా దేవుని యొక్క నామాన్ని నమ్ముకున్నాను, యేసుక్రీస్తు గురించి నాకు బాగా తెలుసు, యేసుక్రీస్తు అంటే నాకు అభిమానం, లేకపోతే దేవుడు, లేకపోతే అది ఇదని నువ్వు ఇంటి ముందు రాసుకున్న రీతిగా నీ గోడల మీద అన్నీ రాసుకున్నా కూడా కుదరదు. నీ హృదయంలో నిండుకున్న దాన్ని నువ్వు దేవుని కొరకు నువ్వు ప్రకటన చేయాలి. నీ రక్షణ ఏదైతే పొందుకుని నువ్వు దేవునిలో బలపడ్డో ఆ రక్షణ గురించి ఇతరులకు ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నీ హృదయంలో ఉంచుకున్నానంటే కుదరదు. నీ హృదయంలో ఉన్నదాన్ని బయటికి మరొక హృదయంలోనికి చేరినట్లుగా నువ్వు ప్రయత్నపడాల్సినటువంటి అవసరం ఎంత ఉందని మన ఈ యొక్క వచనం ద్వారా మనం చూడగలం. అంత మాత్రం కాదు, మరొక ఉదాహరణగా మనం చూస్తే మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో, మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో సిగ్గుపడితే నష్టం ఏంటి? పౌలు గారు చెప్పాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడిన వాడిని కానని. మరి ఇప్పుడు సిగ్గుపడితే నష్టం ఏంటి? మనం ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం ఇలాగ రాయబడడం జరిగింది.
వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఇందులో అర్థమైపోయిందా? సిగ్గుపడితే ఒక గొడవ, సిగ్గుపడకపోతే ఒక గొడవ. అంటే సిగ్గుపడితే కనుక దేవుని వలన కలిగేటువంటి నష్టాలు అమోఘమైనది. సిగ్గుపడకుండా నువ్వు స్వార్థ పని చేసావు ఇంకొక ఆత్మను రక్షించిన వాడుగాను ఉంటావు. అంత మాత్రం కాదు, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆ దినములలో ఇశ్రాయేలుకి ఎలాగనైతే హెచ్చరిక చేయబడి ఉందో నువ్వు కూడా ఆ హెచ్చరికను గుర్తించుకొని, లేదా కీర్తనకారుడు దావీదు ఏ విధంగానైతే రాజుగా నేను ఉండినను నా హృదయంలో నీ నీతిని నేను ఉంచుకొని నేను ఊరకుండలేదు, నేను నీ రక్షణ సువార్త నేను ప్రకటించడాన్ని ఎలా చెప్పగలిగాడు, నువ్వు కూడా అలా చెప్పగలిగినటువంటి పరిస్థితి నీకు ఉండాలి. అందుకనే ఈ మార్కు సువార్త 8వ అధ్యాయంలో చక్కని మాట ఉపయోగించాడు. వ్యభిచారమును పాపము చేయి ఈ తరము వారిలో. ఈ తరంలో ఏముంది? వ్యభిచారం ఉంది, పాపం ఉంది. లేదని ఎవరైనా చెప్పగలదు? ఇది రాయబడిన కాలం చాలా కొన్ని సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు అదే పరిస్థితులు ఉన్నాయి. అంటే సువార్త చాలు సరిపోతుందని అనుకోవడానికి లేదు. అప్పుడున్న వాళ్ళకంటే ఇంకా అధిక మంది మనుషులు కావాలి దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు. అందుకనే నోరున్న ప్రతి వారు, విశ్వసించిన ప్రతి వారు, రక్షణ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని వాక్యం ద్వారా మనం పరిశీలన చేయొచ్చు. అంత మాత్రం కాదు, ముఖ్యంగా వాటిని గురించి మనం నష్టం ఒకటి ఉంది. ఏంటి ఆ నష్టం? ఒకవేళ దేవుని ఈ పాప లోకములు, ఈ వ్యభిచార లోకములో నువ్వు గనక దేవుని యొక్క మాటలను గురించి నువ్వు సిగ్గుపడితే గనక ఖచ్చితంగా ప్రభు వచ్చినప్పుడు, లేదా ప్రభు రాకడ జరిగినప్పుడు, ఆయన పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు సిగ్గుపడే అవకాశం నీకు వస్తుంది. అటు సిగ్గుపడే అవకాశం పొందకుండా ముందుగానే సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాననేటువంటి బలమైనటువంటి నిర్ణయం పౌలు వలె చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అలాగనే పౌలు కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి విషయాలు మనం పరిశీలన చేసినప్పుడు 9వ అధ్యాయం 16వ వచనం మనం చూసినప్పుడు ఈ 16వ వచనంలో ఎలాగ రాయబడి ఉన్నది? ఏమని? నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోని ఎడల నాకు శ్రమ. పౌలు తనకు తానుగా నిర్ణయం చేసుకున్నాడు. దేవుని ద్వారా ఆదేశం పొందినప్పుడు, లేదా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఉపదేశం పొంది అంగీకరించబడినప్పుడు ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఏంటి? దేవుని యొక్క నామానికి లోబడి ఉండాలి, దేవుని యొక్క స్వార్థను ప్రకటన చేయాలని. ఇప్పుడు ఏమన్నాడు? అయ్యో, భారము నా మీద మోపబడి ఉన్నది. ఒకవేళ నా మీద భారం ఉన్నప్పుడు ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇది పౌలుకైనా వర్తిస్తుందంటే పౌలు తనకు తాను అనుకున్నాడు, తన విశ్వాస కాబట్టి. ఇప్పుడు మనం రోమిలకు రాసినటువంటి పత్రిక రాసినప్పుడు పౌలు తనను తాను ఎలా ప్రకటించుకుంటున్నాడు? నేను క్రీస్తు రాయబారిని, నేను అపోస్తుల్ని. అదే రాయబారి అంటే అపోస్తులని ప్రకటించుకున్నాడు. అలాగనే క్రీస్తు దాసుని ఒప్పుకుంటున్నాడు, దేవుని దాసుని ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ కరెక్టే. మరి అలా ఒప్పుకున్న వాళ్ళం అందరం కూడా, మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా మోపబడి ఉన్నదని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు టక్కన ఎవరినైనా పలానా యేసుక్రీస్తు గురించి ఏమన్నా చెప్పమని అనుకో, ఇది వద్దులేండి, నాకు ఎవరినైనా అడగండి, పక్క వాళ్ళని అడగండి అనేవాళ్ళు ఎక్కువ మంది తప్ప నేను చెప్తానని నిలబడి చెప్పగలిగే సంఘాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? మన దగ్గర అందరి దగ్గర మనం పరిశీలన చేసుకుంటే అతి తక్కువ మంది ఉంటారు. అంటే మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, తప్పించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ అవకాశం వరకు ఎదురు చూసి తప్పించుకునేవారు అధికంగా ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా కలిగి ఉండకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంత ఉందని పౌలు యొక్క జీవితం ద్వారా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. కనుక పౌలు సువార్త ప్రకటించడానికి పడినటువంటి ఆతృత మనం గమనించినప్పుడు మనుషులందరూ కూడా, ముఖ్యంగా అక్కడ మాట్లాడుతున్నటువంటి వాటిలో పాపంలో ఉన్నారు. మనుషులందరూ ఎందులో ఉన్నారట? పాపంలో ఉన్నారు. కాబట్టి దేవుని గురించినటువంటి సరైన జ్ఞానం ఇవ్వకపోతే దానివల్ల నష్టం కలుగుతుంది. అంత మాత్రం కాదు, వారి మనసులో కుటిలత నిండిపోవడం వల్ల ఆ కుటిలతను తొలగించకపోతే దానివల్ల నష్టం కలుగుతుంది అని చెప్పి పౌలు ఉద్దేశించడం ద్వారా వారికి అవసరమైతే వీలైనంత తొందరగా వారిని కలవాలని, వారితో సహవాసం అనుభవించాలని, వారికి విశ్వాసాన్ని పంచేవాళ్ళని, వారి విశ్వాసానికి కూడా తిరిగి సంపాదించాలని పౌలు కోరుకున్నట్టుగా మనం గమనించగలం. అంత మాత్రం కాదు, మనందరికీ గుర్తుంటుంది కదా, ఒకవేళ తిరస్కరిస్తే ఏమవుతుందో మనకు తెలుసు. ఒకవేళ మనకు ఎవరైనా సువార్త చెప్పారని అనుకో, మన దేవుణ్ణి నమ్ముకోలేదు అనుకో,
దేవుడిని సువార్త మనకు చెప్పబడింది. ఒకవేళ మనం అంగీకరించలేదనుకో, అట్టి పరిస్థితిలో మనకి ఆదాము అవ్వ తిరస్కరిస్తే ఏం జరిగిందో మనకు తెలుసు. వాళ్ళిద్దరూ తిరస్కరించడం వల్ల సరైనటువంటి విధానంలో వారు తమ యొక్క జీవితాన్ని నడిపించకపోవడం వల్ల జలప్రలయం దాకా సమస్య వచ్చింది. జలప్రలయం వచ్చి మొత్తం అంతా కొట్టుకుని పోయేదాకా వచ్చింది సమస్య. అంటే తిరస్కరిస్తే వచ్చేటువంటి పతనం చాలా ఘోరమైనదిగా ఉంటుంది. అందుచేత ఈ లోకాన్ని తట్టి లేపాల్సిన బాధ్యత, నువ్వు ఒక దావీదు వలె రాజు అనుకోవాలి, పౌలు వలె ఒక రాయబారిని అనుకోవాలి, అనుకుని దేవుని యొక్క పనిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ప్రభు పేరిట మీ అందరికీ కూడా సెలవిస్తున్నాను. అంత మాత్రం కాదు, తిమోతికి ఇచ్చినటువంటి సలహా ఈ విషయంలో, అంటే సువార్తను గురించి సిగ్గుపడకుండా సువార్త పనిని కొనసాగించాలనేటువంటి ఈ పని నిమిత్తమే తిమోతికి పౌలు సలహా ఇవ్వటం జరిగింది. మనం చూస్తే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు, నిన్ను ఎందుకు ఆ సమయంలో పౌలు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. పౌలు చెరసాల్లో ఉన్నాడు, యవనస్తుడిగా లేదా చిన్న వయసులో ఉన్నవాడుగా తిమోతి ఉన్నాడు. వయసులు తేడా ఉంది, అంత మాత్రం కాదు, ఆదరించడానికి వచ్చిన అతను చెరసాల్లో ఉన్నాడు. ఈ తీరా చూస్తే ఇప్పుడు ఎలా పొందుతాడు సహాయం? ఎలా దొరుకుతుంది సహాయం? ఎలాగా అనుబంధం పెరుగుతుంది? ఎలాగ ధైర్యపరచబడతాడు? మనిషి కళ్ళ ముందు జైల్లో ఉంటే ఏం చేస్తాడో ఏం చేయలేడు కదా. కాబట్టి పౌలు ఇలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడని తిమోతి భంగపరచబడినప్పుడు, లేకపోతే తన హృదయంలో ఏదైనా చెడు తలంపు పుడతాదేమో అని పౌలు భావించినప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వు వీటి గురించి నేను చెరసాల్లో ఉన్నాననే దాని గురించి నువ్వు సిగ్గుపడకుండా నువ్వేం చేస్తావంటే, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవంలో నువ్వు పాలువాడుగా ఉండు. ముందు నువ్వు చేయాల్సిన బాధ్యత సువార్త నిమిత్తమై నువ్వు ఏదైతే నీ తల్లి నీ యొక్క అవ్వ దగ్గర నువ్వు ఏమైతే నేర్చుకున్నావో, నువ్వు చిన్ననాటి నుండి దేవుని సంగతులు ఏమైతే విన్నావో వాటిని నువ్వు వంట పట్టించుకుని, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నేను జైల్లో ఉన్నానా లేకపోతే ఇంకొక చోట ఉన్నానా కాదు. ఇప్పుడు ఇది కాదు, నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తిని బట్టి సువార్త నేను ప్రకటన చేయాలి, శక్తివంతమైన ఈ రక్షణ సువార్త ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఏకైక నిర్ణయాన్ని నువ్వు చేసుకుని శ్రమల్లో పాలువాడుగా ఉండటానికి ప్రయత్నించాలి. అంటే దేవుని నమ్మేనని నువ్వు అన్నావు అనుకో, ఎవరినో కొట్టారనుకో కొట్టించుకోవడానికి, తిట్టారనుకో తిట్టించుకోవడానికి, అలాగనే చెరసాల్లో పెడితే పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి దినములలో దేవుని పరిచర్య నిమిత్తం అంటే దాచుకునే వాళ్ళు ఉన్నారు. అందుకనే చాలామంది పబ్లిక్గా మాట్లాడుతున్నారు, ఎస్సీలు కింద రాసుకుని ఇలా బ్రతుకుతున్నారు, అంటే జీవనోపాధి ఉండాలి కాబట్టి అలా బ్రతుకుతున్నారని సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను దేవుని యొక్క బిడ్డని, నేను క్రిస్టియన్ని లేదా నేను క్రైస్తవుని అని చెప్పుకునే వాళ్ళు అతి తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాగ ఉండడానికి మనం భౌతికంగానే ఆలోచించడానికి మనం కొంత వెనుకడుగా వేస్తున్నప్పుడు, ఇక ఆత్మ సంబంధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఎంతకెంత ఆలోచన చేస్తామో మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఈ సువార్త గురించి చక్కని ఉపదేశాన్ని పౌలు తెలియజేయడం జరిగింది. ఏమంటున్నాడు వార్తటి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, అయితే మరి ఎలాంటివి? ఆత్మ సంబంధమైనవి. ఏం చేస్తుందంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలనంత బలము కలవై ఉన్నవి. 2 ఏం చేస్తాయి? వితర్కాలని, దేవుని జ్ఞానాన్ని అడ్డగించు ప్రతి ఆటంకాన్ని కూడా ఎదిరించగలిగినటువంటి శక్తి కలిగింది. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టేది, అంటే బంధించేది. అంటే ఇక క్రీస్తు నమ్మితే క్రీస్తుకి కట్టుబడి ఉండేలాగా దేవుని యొక్క సువార్త మనుషులను మార్చగలిగింది. అంత మాత్రం కాదు, ప్రతి అవిధేయతకు ప్రతిదండన కలిగించేటువంటి శక్తి ఈ యొక్క సువార్తకు ఉన్నదని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుకనే మనం ముందు వచనాల్లో చెప్పాం, దేవుని యొక్క వాక్యంలో సువార్త అనే మాట ఒకటి నీతి సువార్త అని యెహెజ్కేలు గ్రంథం నుండి మనం నేర్చుకోవడం జరిగింది. రెండవది యుద్ధోపకరణాలని ఈ యొక్క 2వ పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలోను. అలాగే మూడవదిగా మనం చూసినప్పుడు రక్షణ సువార్త, రక్షణ వార్త, లేకపోతే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఎలాగైనా పేర్కొనబడడం జరిగింది. అంత మాత్రం కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే అక్కడ ఏమన్నాడు? సర్వాంగ కవచము అన్నాడు. సర్వాంగ కవచము, సర్వాంగ కవచం అంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను
మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. అంటే ఈ సువార్తని ఒక కవచముగా మనం ధరించుకుంటే ఏం జరుగుతుందంటే, ఒకటి ఆపద్దినమందు మనం శక్తిని ఎదిరించే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని అన్నిటినీ కూడా శక్తిని ఎదిరించగలిగే సమర్థులుగా మనం ఉంటామనే సంగతిని పౌలు గుర్తు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని 11వ వచనంలో చక్కగా చెప్పాడు, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. దేవుని యొక్క మాట, సువార్త అంటే దేవుని యొక్క మాట, అంటే ప్రభువు చెప్పిన మాటే నువ్వు చెప్పడం, నువ్వు కల్పించి చెప్పడం కాదు. అందుకనే సువార్త చెప్తున్నానని ఎవరైనా చెప్పారనుకో, ఆ సువార్త మనుషునిదే ఉండకూడదు. చాలామంది సాక్ష్యం చెప్పి అదే సువార్త అని అంటుంటారు. సువార్త వేరు, సాక్ష్యం వేరు. మన ఇందాక చెప్పబడినటువంటి మాటలో మన ఈ మొదటి అధ్యాయం మనం చదువుతున్నప్పుడే పౌలు ఈ 1వ అధ్యాయంలో గుర్తు చేసినప్పుడే నేను ఒక మాటను గుర్తు చేశాను. నేను మీకు ప్రార్థన చేస్తున్నాను లేదో దేవుడే సాక్షి అని పౌలు పేర్కొనడం జరిగింది. ఆ సాక్షి అనే మాటకి దాని యొక్క అర్థాన్ని కూడా మీకు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఆ సాక్ష్యం నువ్వు ఏదైనా చెప్పినప్పుడు దేవుని గురించిందే ఉండాలి, దేవునికి సంబంధించిందే ఉండాలి తప్ప నీ వ్యక్తిగతమైనటువంటి నువ్వు ప్రలోభాలకి గురి చేసేటువంటిగా లేదా నీ గొప్పతనాన్ని తెలియచేసేదిగా ఉండకూడదనే సంగతిని మనం ఆ మాటను బట్టి మనం గుర్తించగలం. బైబిల్ గ్రంథంలో చాలామంది సాక్ష్యంగా ఉన్నారంటే ఎక్కడ వాళ్ళు తమ యొక్క జీవితంలో అలా చేసాం ఇలా చేసామనే సాక్ష్యం చెప్పలేదు. ఎక్కడైనా కూడా పౌలు మాట్లాడినటువంటి మాటలు ఆయన యొక్క జీవితాన్ని కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రకటన చేయడం జరిగింది. అది కూడా వారికి తెలియజేయబడడానికి, మీరు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, నేను ఎందుకు మీ దగ్గరికి వచ్చాను, ఎందుకు మీతో ఉండిపోవాల్సి వచ్చింది, నేను వారితో ఎందుకు ఉన్నాను, ఇలాంటి పరిస్థితులు అధికారులతో కలిగినప్పుడు వారికి సమాధానం ఇవ్వడానికి పౌలు ప్రయత్నించినట్టు మనం చూడగలం. అందుచేత ఈ దినాన్ని మనం నేర్చుకున్నటువంటి మాట, సువార్తను గురించి సిగ్గుపడేవాడుగా మనం ఉండకూడదు. కాబట్టి నేను సిగ్గుపడేవాడుగా ఉండను, మీరు సిగ్గుపడేవాడుగా ఉండకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుపేట కోరుతున్నాను. ఏదైతే అపోస్తలుగా ఇవ్వబడినటువంటి గొప్ప ఆజ్ఞ అయితే ఉందో, సమస్త జనులను శిష్యులుగా చేయడం, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటన చేయడం, అదే బాధ్యత పౌలు తీసుకొని దృఢంగా దేవుని కొరకు పనిచేసినట్టు మనం చూడగలం. అలాగనే మనం కూడా మన జీవితాల్లో స్వార్థను గురించి సిగ్గుపడేవాడుగా మనం ఉండకూడదు. ఎవరైనా ఎప్పుడైనా బైబిల్ చదవమనుకో సిగ్గుపడక్కర్లేదు, ఎప్పుడైనా ఎవరైనా పాడమన్నారనుకో సిగ్గుపడాల్సిన పని లేదు. అవి కూడా సువార్తను ప్రకటన చేసేవే. నువ్వు అలాగన ప్రతిదానికి సిగ్గుపడేవాడిగా రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ప్రార్థన చేయమంటే ఎల్లుండి చేస్తాను, నెక్స్ట్ దానికి చేస్తానని చెప్పి వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితి ఏదైనా క్లిష్టమైన పరిస్థితిలో నువ్వు ఉంటేనే తప్ప అన్నిసార్లు నువ్వు దాగుడు మూతలో దేవునితో ఆడకూడదనే సంగతిని మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.